మొంతా తుపాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ సీఐ హజరత్తయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ రానున్న తుపాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సరిపడా సౌకర్యాలు సమకూర్చుకోవాలన్నారు. దూర ప్రయాణాలు లాంటివి రద్దు చేసుకోవాలని చెప్పారు. నిరంతరం తమ రక్షణకై సింగరాయకొండ పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు సీఐ తెలిపారు. మొంతా తుఫాన్ అనేది చాలా ప్రమాదకరంగా, దీని యొక్క ప్రభావం 27, 28, 29 తేదీల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే 28 అర్ధరాత్రి కానీ 29 తెల్లవారుజాము సమయంలో యొక్క మొంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఈ తిరుపతి నుంచి ఇటు విశాఖపట్నం దాకా యొక్క వర్షం, తీవ్రమైన గాలులు, అలాగే తుఫాను వచ్చేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సముద్రపు తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైనా కానీ వేటకి వెళ్ళవద్దని నిషేధించడమైనది. దయచేసి వారందరూ కూడా పోలీసు వారు సహకరించి ఎవరు కూడా వేటకి వెళ్లకుండా ఉండాలని కోరుచున్నాము. అలాగే ఈ యొక్క రేపు కార్తీక సోమవారం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క హిందువులు మనకి చాలా పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం రోజు సముద్ర స్నానం కానీ నది స్నానం చేయాలని చెప్పి ప్రతి ఒక్క భక్తులు కోరుకుంటారు. వారిని మా పోలీసు వారి నుంచి వారికి తెలియజేయడం ఏంటంటే, ఈ యొక్క మొంతా తుఫాను వల్ల కాలువలు, వాగులు, సముద్రాలు ఇవన్నీ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ వారం పోస్ట్ పోన్ చేసుకొని ఎవరు కూడా ఈ యొక్క సముద్ర స్థానాలు కానీ నదీ స్థానాలు అని చెప్పి వెళ్ళవద్దని మా యొక్క విన్నపం. మొంతా తుఫాన్ అనేది చాలా ప్రమాదకరంగా, దీని యొక్క ప్రభావం 27, 28, 29